కార్పొరేట్ ప్రపంచంలో అధికారం, గౌరవం, ఇంకా స్థిరత్వం ఈ మూడు కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి ఒక కెరీర్ ఉంది. అదే కంపెనీ సెక్రటరీ. అసలు ఏంటి ఈ పాత్ర? ఈ ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి? ఈరోజు దీని గురించే మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ మాటలో ఎంత నిజముందో. ఇండియాలో ఉన్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక కంపెనీ సెక్రటరీ ఖచ్చితంగా ఉండాలి. ఇదేదో వాళ్ల ఇష్టం కాదు, చట్టం ప్రకారం ఇది కంపల్సరీ. అంటే ఏంటి? ఈ ప్రొఫెషన్కి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు, ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. సరే, ఇంతకీ ఎవరు ఈ కంపెనీ సెక్రటరీ? పేరులో సెక్రటరీ ఉందని ఇది మామూలు సెక్రటేరియల్ జాబ్ అనుకుంటే పొరపాటే. అస్సలు కాదు. వీళ్ళు కార్పొరేట్ చట్టాలకు ఒక రకమైన గార్డియన్స్ అన్నమాట. కంపెనీ రూల్స్ అన్నీ పాటిస్తూ సరైన దారిలో వెళ్లేలా చూసుకునే కీలకమైన సలహాదారులు. ఓకే, ఇంత ముఖ్యమైన పొజిషన్లోకి వెళ్లాలంటే మరి దారి ఏంటి? ఎలా ఎంటర్ అవ్వాలి? సింపుల్. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి రెండు మెయిన్ దారులున్నాయి. మొదటి దారి ఇంటర్మీడియట్, అంటే 12th క్లాస్ తర్వాత CSEET అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. CS ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, అది రాయాలి. ఇక రెండో దారి ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత డిగ్రీ అయిపోతే ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోవచ్చు. చూసారా, గ్రాడ్యుయేట్స్కి ఇదొక పెద్ద అడ్వాంటేజ్. సరే, కోర్సులో జాయిన్ అయ్యాక అసలు క్వాలిఫై అవ్వడానికి జర్నీ ఎలా ఉంటుంది? కేవలం చదువు మాత్రమే కాదు, ఇందులో ఎకడమిక్ స్టేజెస్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అకాడమిక్ జర్నీలో మొత్తం 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ బిజినెస్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. ఇక్కడ చట్టాలపై ఫుల్ గ్రిప్ వస్తుంది. ఇక ఫైనల్గా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. దీంతో కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అస్సలీ కోర్సులో ఏం చదువుతారంటే సబ్జెక్ట్స్ చాలా వెరైటీగా ఉంటాయి. ఒకవైపు కంపెనీలా, ట్యాక్స్ లాస్ లాంటి హెవీ లీగల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మరోవైపు కార్పొరేట్ గవర్నెన్స్, బిజినెస్ కమ్యూనికేషన్ లాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. సో ఇది కేవలం లా కోర్స్ కాదు, బిజినెస్ కూడా ఇందులో భాగమే. పుస్తకాల్లో చదివింది ఒక ఎత్తైతే దాన్ని రియల్ వరల్డ్లో అప్లై చేయడం మరో ఎత్తు. కరెక్టే కదా? అందుకే ఇక్కడ ఈ నంబర్ చాలా ముఖ్యం, 21. అదేంటనుకుంటున్నారా? ఇది 21 నెలల కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్. థియరీని ప్రాక్టీస్లో ఎలా పెట్టాలో నేర్పేది ఇదే. సో ఓవరాల్గా చూస్తే ముందు కోర్సులో జాయిన్ అవ్వాలి, తర్వాత అకాడమిక్ స్టేజెస్ అని క్లియర్ చేయాలి, ఆ వెంటనే ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఫినిష్ చేయాలి. అప్పుడు ఫైనల్గా పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీగా క్వాలిఫై అవుతారు. డెడికేషన్తో చేస్తే ఈ మొత్తం ప్రాసెస్కి సుమారుగా 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. ఓకే, ఇంత కష్టపడి ఈ జర్నీ పూర్తి చేశాక వచ్చే రిజల్టేంటి? ఈ క్వాలిఫికేషన్తో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? చెప్పాలంటే అవకాశాలకు కొదవేలేదు. ఆపర్చునిటీస్ రేంజ్ చాలా పెద్దది. కేవలం కంపెనీల్లో సిఎస్గానే కాదు, లీగల్ అడ్వైజర్గా, కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్స్పర్ట్గా కూడా సెటిల్ అవ్వచ్చు. అంతే అనుకుంటున్నారా? అస్సలు కాదు. టాప్ లా ఫర్మ్స్, పెద్ద పెద్ద ఎంఎన్సీలు, చివరికి స్టాక్ ఎక్స్చేంజ్లు, సెబీ లాంటి గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్, ఇలా అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. రైట్, ఇవన్నీ దావున్నాయి. మరి డబ్బుల సంగతేంటి? ఫైనాన్షియల్గా ఈ కెరియర్ ఎలా ఉంటుంది? శాలరీ, గ్రోత్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి. కెరియర్ స్టార్టింగ్లోనే ఒక ఫ్రెషర్గా సంవత్సరానికి 4 నుంచి 6 లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది. కానీ అసలు మజా ఎక్కడుందంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే గ్రోత్లో. సీనియర్ లెవెల్కి వెళ్ళాక శాలరీ ఈజీగా 12 నుంచి 25 లక్షల వరకు వెళ్తుంది, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా. సో ఫైనాన్షియల్గా ఇది చాలా స్ట్రాంగ్ కెరియర్. జాబ్ ఒక్కటే ఆప్షన్ కాదు, ఇంకో దారి కూడా ఉంది. అదే స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడం. ఒక ఇండిపెండెంట్ ప్రాక్టీసింగ్ సిఎస్గా మారి ఒకేసారి చాలా కంపెనీలకు కన్సల్టెంట్గా పనిచేయొచ్చు. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. చివరగా ఈ మాటలు వినండి. ఇవి సిఎస్ ప్రొఫెషన్ యొక్క అసలు సారాన్ని చెప్తాయి. కార్పొరేట్ లీడర్షిప్తో కలిసి వాక్ చేయాలన్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి గైడెన్స్ ఇవ్వాలన్నా, కంపెనీలు చెత్త ప్రకారం నడిచేలా చూడాలన్నా, ఇలాంటి పెద్ద లక్ష్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్లకోసమే ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీ సెక్రటరీ అంటే ఒక కార్పొరేట్ వారియర్ లాంటి వాళ్లు. కంపెనీ గవర్నెన్స్, లీగల్ రూల్స్, ఇంకా బోర్డ్ లెవెల్లో స్ట్రాటజిక్ అడ్వైజ్ ఇవ్వడం, ఇవన్నీ చూసుకుంటూ కంపెనీని ముందుకు నడిపించే ఒక హై లెవెల్ ప్రొఫెషనల్.
సో ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఎప్పుడూ మారుతూ ఉండే ఈ బిజినెస్ ప్రపంచంలో డబ్బు, అధికారం వీటన్నింటికన్నా ఒక కంపెనీ యొక్క నిజాయితీని, సమగ్రతను కాపాడటమే అసలైన పవర్ కాదంటారా?